ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరిపట్టణం నందు ఓల్డ్ బైపాస్ రోడ్డు అంటే ఇప్పుడు ఉన్నటువంటి బైపాస్ రోడ్డు ఏదైతే ఉందో మదనపల్లి తిరుపతి చెన్నై వెళ్ళేటువంటి జాతీయ రహదారి. మరి ఇక్కడ మనం ఒకసారి గమనిస్తే మైనార్టీ ఫంక్షన్ హాల్, ప్రభుత్వ మైనార్టీ ఫంక్షన్ హాల్ ముందర మరి ఇక్కడ మనము సంపూర్ణ శక్తి అని మనకి చిరు ధాన్యాలు ఏవైతే సామ, కొర్ర, అలాగే సద్దలు కావచ్చు, వివిధ రకాలైనటువంటి జొన్నలు కావచ్చు, మరి వివిధ రకాలైనటువంటి మనకి న్యాచురల్గా లభించేటువంటి పూర్వము మనం ఒకసారి ఋషులు కావచ్చు, మన తాతలు కావచ్చు, అవ్వలు కావచ్చు, పెద్దలు కావచ్చు, మన తండ్రులు కావచ్చు, వాళ్ళన్నీ కూడా తిని అంత ఆరోగ్యంగా జీవించారంటే 100 ఏళ్ళు జీవించారు, 110 సంవత్సరాలు జీవించారు అని చెప్తుంటారు. మరి దీనికంతా కూడా కారణం ఏంటంటే న్యాచురల్ ఫుడ్, అంటే న్యాచురల్గా లభించేటువంటి మనకి సహసిద్ధమైనటువంటి చిరు ధాన్యాలతో చేసేటువంటి వంటకాలతో మరి అవన్నీ కూడా తిని మన వారు అన్ని సంవత్సరాలు జీవించారు. మరి ఇప్పుడు ఆధునిక టెక్నాలజీ అంటున్నారు, మాడిఫికేషన్ మారిందంటున్నారు, మరి ఆధునిక టెక్నాలజీ అంటున్నారు. కానీ ఇప్పుడు మనం చేస్తున్నటువంటిది రుచికరంగా ఉన్నా కూడా ఆరోగ్యానికి సహకరించినటువంటిది. మరి అనేకమైనటువంటి మనము ఆధునిక టెక్నాలజీతో పిజ్జా అంటాము, బర్గర్స్ అంటాము, వగేరా 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 అంటాం. అంటే అవి తింటే మనకి రోగాలు వస్తాయని కాదు, మన ఆయుష్ తగ్గించుకుంటున్నామేమో అని. మరి విద్యార్థులైనటువంటి మేధావర్గము, డాక్టర్లు కావచ్చు సూచిస్తుంటారు, న్యాచురల్ ఫుడ్ తినండి, న్యాచురల్గా తింటేనే మనకి సహసిద్ధంగా మనకి రోగనిరోధక శక్తి, హార్మోన్స్ కావచ్చు, హ్యూమిడిటీ పవర్ కావచ్చు పెంపొందించుకోవడానికి. అందుకనే మనకి పూర్వం మన పెద్దవారు చెప్తుంది, ఏదైతే వారు తిని వారు అన్ని ఏళ్ళు జీవించారో ఆ విధంగా మనకి సహసిద్ధంగా ఏవైతే ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాం చక్కెరాలు అంటే ఈ జంతికలు అంటారు. మరి ఇవి సాములతో సిద్ధం చేసినటువంటి న్యాచురల్ జంతికలు. మరి అలాగే కొర్ర జంతికలు ఇక్కడ చూడొచ్చు, మరి అలాగే సద్ద జంతికలు, ఇలాగా న్యాచురల్ మనకి లభించే ప్రకృతిలో లభించేటువంటి చిరు ధాన్యాలతో వివిధ రకాలైనటువంటి స్వీట్స్, మరి స్వీట్స్ కూడా వివిధ రకాలైనటువంటి స్వీట్స్, న్యాచురల్ స్వీట్స్ కూడా మనకి లభిస్తున్నాయి. మరి అలాగే మనకి ఇంట్లో మామూలు దోశపిండి, మనం బియ్యపిండి ఒకటే చూస్తాం, కానీ అన్ని ధాన్యాలతో కలిసినటువంటి ఆ యొక్క దోశ తింటే మనకి ఆరోగ్యరీత్యా కూడా చాలా బాగుంటుందని పెద్దలు సూచిస్తుంటారు. మరి అటువంటిది అన్ని రకాలు కలిగినటువంటివి మనకి పిండి, దోశ పిండి కూడా లభిస్తుంది. అలాగే న్యాచురల్కి సంబంధించిన న్యాచురాలిటీ మనకి ఇక్కడ చూస్తున్న పొడులు ఏవైతే ఉంటాయో కారపొడులు, మనము పప్పులు కారం పొడి లేదంటే శనగతనాల కారం పొడి చూస్తుంటాం, కానీ వివిధ రకాలైనటువంటి మనకి కారం పొడులు కూడా ఇక్కడ మనకి లభిస్తున్నాయి. అలాగే మనకు కావాల్సినటువంటి అన్నీ కూడా ఇక్కడ లభిస్తున్నాయి. వీరితో ఒకసారి మాట్లాడి మనం ఇక్కడ ఏమేమి దొరుకుతాయి, మనకి ఏ టైంలో మనకి అవైలబుల్ ఉంటుంది, ఏ టైంలో మనకి వెసులుబాటు ఉంటుంది అనేటువంటిది మనము యాజమాన్యంతో మాట్లాడదాం. నమస్కారం, మీ పేరండి? నా పేరు వెంకటేశ్వర రెడ్డి. వెంకటేశ్వర రెడ్డి గారు, మీరేం చదివారు? నాది బీసీఏ కంప్లీట్ అయింది, బీసీఏ సైబర్ సెక్యూరిటీ అయింది. మరి అంత చదివి మీరు అంటే ఈ న్యాచురాలిటీని అందివ్వడానికి కారణం ఏంటి? అంటే ఇప్పుడున్న కాలంలో మనకి ఇలాంటివి దొరకడం కష్టంగా ఉండేది. అంటే నేను కాలేజీలో చదువుతున్నప్పుడు నాకు ఇలాంటివి ఏమైనా ఫుడ్ కావాలన్నా కానీ నార్మల్ బేకరీకి వెళ్ళండి, బియ్యంతో చేసినవి హెల్త్ చెడిపోయేది అనమాట. సో దాని తర్వాత నుంచి కొద్దిగా రీసెర్చ్ చేసి ఏవైతే బాగుంటుందో, మనకి ఏ ఫుడ్ అయితే బాగుంటుందో అందుకని అని రీసెర్చ్ స్టార్ట్ చేసి దాని తర్వాత మేము ఇది స్టార్ట్ చేసి దగ్గర 9 నెలలు అవుతుంది. ఇది ఈ షాప్ ఓపెన్ చేసి 9 రోజులు అవుతుంది, అంతే. 9 నుండి 11 రోజులు అవుతుంది ఈ స్టాల్ ఇక్కడ ఓపెన్ చేసి. మా దగ్గర మిల్లెట్ గంజి దొరుకుతుంది, మిల్లెట్స్ది గంజి దొరుకుతుంది. దీంట్లో 21 రకాల ఇంగ్రీడియంట్స్ కలిపింటారు. మిల్లెట్స్, సీడ్స్, నట్స్, పల్సెస్ ఇలాంటివి 21 రకాలు ఉంటాయి దీంట్లో అండి. ఇది మనకి పొద్దున్నే, మేము ఓపెనింగ్ టైం వచ్చి మాది పొద్దున్నే 9:30 నుంచి రాత్రి 9:30 వరకు ఓపెనింగ్ ఉంటుంది మా దగ్గర. ఇది చూసుకున్నట్టయితే ఇది జొన్న రిబ్బన్ పకోడా, ఇది జొన్న రిబ్బన్ పకోడా, అది జొన్న రిబ్బన్ పకోడా. ఇది రాగి కారపూస, ఇది జొన్న చెకోడీలు, ఇది కొర్ర మురుకులు, ఇవి కొర్ర మురుకులు.
ఇది రాగి రిబ్బన్ పకోడా. రాగి రిబ్బన్ పకోడా. ఇది చూస్తే కాకరకాయ కారం పొడి. మరి దీన్ని అన్నంలోకి వేసుకొని కలుపుకొని తినేసేది నార్మల్ కారం పొడి లాగా అట్టే తినేయచ్చు. అంత చేదు ఉండదు. దీన్ని కొంచెం ప్రాసెస్ చేసి చేస్తామన్నమాట, అంత చేదు అనిపించారు. ఇది ఫ్లేక్ సీడ్స్ అంటే అవిసి గింజల కారపొడి అంటారు. ఇది మనకు దొరుకుతుంది. ఇంకా ఇటుపక్క చూస్తే మల్టీ మిల్లెట్ దోసా మిక్స్ అంటే ఇది దీంట్లో 13 రకాల మిల్లెట్స్ పల్సెస్ వాడి దీన్ని ప్రాసెస్ చేసి దోశ పౌడర్. ఇది ఒక గంట ముందు మనము తినాలనుకున్న గంట ముందు నీళ్లు పోసేసి కలుపుకొని దోశ కన్సిస్టెన్సీ వరకు కలుపుకొని పెట్టేసి తర్వాత దోశ పోసుకుంటే దోశ అనేది రుచిగా ఉంటుంది, బాగుంటుంది. ఇది డ్రై ఫ్రూట్ లడ్డు అండి. డ్రై ఫ్రూట్ లడ్డు దీంట్లోకి బయట దొరికేదానికంటే బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఇది కొబ్బరి లడ్డు. దీంట్లోకి ఆర్గానిక్ బెల్లం మాత్రమే వాడతాం. ఇది నువ్వుల లడ్డు. ఇంకా మేము ఇది సద్ద జంతికలు, ఇవి మా దగ్గర ఉండేవి సద్ద జంతికలు. ఇంకా ఇవి చూసుకున్నట్టయితే కొర్ర జంతికలు, ఇవి సామ నిప్పట్లు. ఇవన్నీ దొరుకుతాయండి మన దగ్గర. మా దగ్గర మీరు చేసుకోవాలనుకుంటే ఇంటి దగ్గరే మాల్ట్ చేసుకోవాలనుకుంటే మా దగ్గర మాల్ట్ పౌడర్ కూడా దొరుకుతుంది, అంటే గంజి పొడి, ఆ పొడి కూడా దొరుకుతుంది. మా ఫోన్ నెంబర్ వచ్చి 8985950088. 8985950088. మా షాప్ ఓపెనింగ్ టైం వచ్చండి పొద్దున్నే 9:30 నుంచి రాత్రి 9:30 వరకు ఓపెన్లో ఉంటుందండి. మైనార్టీ ఫంక్షన్ హాల్ ఎదురుగా సంపూర్ణ శక్తి. నా పేరు వెంకటేశ్వర రెడ్డి అండి. ఆన్లైన్ ఆర్డర్స్ త్రూ వాట్సాప్, ఇదే నెంబర్కి వాట్సాప్ ఆర్డర్ చేసుకోవచ్చు అండి. కదిరిలో వాళ్ళకైతే ఫ్రీ, కదిరి అరౌండ్ ఒక 10 కిలోమీటర్స్ వరకు ఫ్రీ హోమ్ డెలివరీ ఉంటుంది. అబోవ్ 500 చేసిన వారికి, అబోవ్ 500 బిల్ చేసిన వారికి ఫ్రీ హోమ్ డెలివరీ ఉంటుంది. మీ మొబైల్ నెంబర్ మా వాట్సాప్ నెంబర్ అండి 8985950088.